సర్వైకల్ క్యాన్సర్ అసలు కాజేటివ్ ఏంటి, ఏం చేస్తారు, ఎలా చేసుకోవాలి? రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సిన్ అని మనం వింటూ ఉన్నాం. అసలు ఇది దేనికోసం ఇస్తాము అన్నది తెలుసుకుందాం. అసలు హెచ్పివి వైరస్ అనేది మనకి మోస్ట్లీ 16, 18, 6, 11 ఈ స్ట్రెయిన్స్ అనేవి సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీటిలో కూడాను 16 and 18 అనేది మోర్ పెథోజెనిక్ స్ట్రెయిన్స్ అనమాట. ఇది ఒక వైరస్. అసలు ఎందుకు వస్తుంది, ఎందువలన సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి అంటే ఈ వైరస్ వలన. ఎవరిలో ఎక్కువగా ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అంటే కనుక అర్లీ మ్యారేజ్ చేసుకుని సెక్షువల్ ఎక్స్పోజర్ అనేది ఇంటర్ కోర్స్ కానీ ఇటువంటి ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉండే వాళ్ళలో, ప్రొలాంగ్డ్గా ఉండే వాళ్ళలో చిన్న వయసులోనే మ్యారేజ్ అవుతుంది. ఆ ఇంటర్ కోర్స్ డ్యూరేషన్ అనేది కూడాను ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ వీళ్ళలో ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం ఏదైనా ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్గా ఉన్న వాళ్ళల్లో వాళ్ళ యొక్క బేసిక్ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉన్న కండిషన్స్ ఉంటాయి. వాళ్ళల్లోనూ ఎక్కువ ఎస్టీడీస్ అసోసియేటెడ్గా ఏమైనా కనుక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళలోనూ, ఎట్ ద సేమ్ టైం మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే డిఫరెంట్ ఎక్కువ మందితో కనుక సెక్షువల్లీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ అనేవాళ్ళు హైలీ ప్రోన్ అనమాట, హై రిస్క్ పేషెంట్స్. లెట్స్ టాక్ అబౌట్ టాప్ స్పర్మ్ కిల్లింగ్ ఫుడ్స్. సో స్పర్మ్ కిల్ చేసే ఫుడ్స్ ఏమేమి ఉంటాయో దాని గురించి మాట్లాడదాం. నంబర్ 1 అండి, ప్రాసెస్డ్ మీట్. ప్రాసెస్డ్ మీట్ అంటే సాసేజ్ ఫామ్లో ఆల్రెడీ బయట తీసుకున్న మీట్ని బాగా ప్రాసెస్ చేసి గ్రైండ్ చేసి ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతారు. ఎక్కువ అబ్రాడ్ కంట్రీస్లో ఇది చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్స్. ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేయడం. ట్రాన్స్ ఫ్యాట్స్ దేంట్లో వస్తాయంటే ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైసే కానివ్వండి, లేదా బయట బండి సైడ్ మనం ఫుడ్ తింటాం, అదే ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ ఆల్సో ప్యాకెట్లో చిప్స్ కానీ స్నాక్స్ కానీ అమ్ముతారు కదా, ఇవన్నీ కూడా దే ఆర్ డైరెక్ట్లీ కిల్లింగ్ ద స్పర్మ్స్. సో ఫస్ట్ ఏం చెప్పానండి, ప్రాసెస్డ్ మీట్స్. ఇది ఎక్కువ ఇండియాలో అవైలబుల్ లేదు, బట్ ఓకే, లెట్స్ కీప్ దట్ ఆప్షన్ అసైడ్. నెక్స్ట్ ఇస్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఇది చాలా, వర్షాకాలం వచ్చిందా బజ్జీలు తింటారు, ఎండాకాలం వచ్చిందా ఇంకేదో ఫ్రైడ్ ఫుడ్. సో ఫ్రైడ్ ఫుడ్ ఇంట్లో అయినా సరే అండి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ స్పర్మ్. నాట్ ఓన్లీ స్పర్మ్, ఎవరికి కూడా అది మంచిది కాదు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ హై ఉండటం వల్ల వాళ్ళకి రకరకాల డిసీజెస్ మొదలవుతున్నాయి. నార్మల్గా ఫ్రీజింగ్ చేసిన గ్యామెట్స్ అంటే ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఎన్ని ఇయర్స్ స్టోర్ చేసుకోవచ్చు అని ఇలా కొంతమంది డౌట్స్ అడుగుతుంటారు అనమాట. సో నార్మల్గా ఫ్రీజింగ్ అనేది మనం చాలా సైంటిఫిక్గా ప్రూవెన్ మెథడ్, విట్రిఫికేషన్ అంటాం. ఇప్పుడు ముందు స్లో ఫ్రీజింగ్ అని ఉండేది, ఇప్పుడు మనము ఈ ఐవీఎఫ్ టెక్నాలజీలో కూడా అడ్వాన్సెస్ వల్ల విట్రిఫికేషన్ అనే లేటెస్ట్ టెక్నాలజీతో ఫ్రీజింగ్ అనేది చేస్తాము. సో ఈ ఏవైతే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తున్నా లేదంటే ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తున్నా నార్మల్గా ఉన్న టెంపరేచర్ నుంచి సడన్గా కూలింగ్ అంటే -196 degrees వరకు సడన్ కూలింగ్ అయ్యేటట్టు చేస్తామన్నమాట. దీనికి మనము లిక్విడ్ నైట్రోజన్ అంటే మెడికల్ గ్రేడ్ లిక్విడ్ నైట్రోజన్ని యూస్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఫ్రీజింగ్ అయ్యి ఫ్రీజ్ అయినవి ఏమీ డిగ్రేడేషన్ కానీ లేదంటే క్వాలిటీ డిఫరెన్సెస్ కానీ లేకుండా ఉంటాయన్నమాట. సో ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా సిజేరియన్ సెక్షనే చేయాలా, నార్మల్ డెలివరీ చేసే అవకాశం ఉండదా? సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మెయిన్గా ఎందుకు ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అంటే ఈ ప్రెగ్నెన్సీ చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తర్వాత వస్తుంది. సో పేషెంట్కి, డాక్టర్కి చాలా టైం అండ్ ఫైనాన్షియల్లీ చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇది చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అనమాట ఫర్ ద పేషెంట్ అండ్ ఫర్ ద డాక్టర్. సో దీంట్లో ఏ రకమైన ప్రాబ్లము రాకుండా ఉండడానికి, ఏ రకమైన రిస్క్ తీసుకోకుండా ఉండడానికి ఐవీఎఫ్లో సిజేరియన్ సెక్షన్ అనేది ఎక్కువగా చేస్తారు. ఐడియల్లీ ఐవీఎఫ్లో సిజేరియన్ సెక్షన్ ఓన్లీ ఇండికేటెడ్ ఇష్యూస్కి మాత్రమే చేయాలి. ఎప్పుడు చేస్తాము? ఎప్పుడైతే ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందో. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీతో పాటు ఏదైనా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఉన్నప్పుడు సిజేరియన్ సెక్షన్ ఆప్ట్ చేస్తారు. అలా కాకుండా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అంటే ప్లెసెంటా ప్రీవియా అంటే మాయ కింద ఉండడము, ఇంకా మాయ లేకపోతే ఐయూజిఆర్ బేబీస్ చిన్న బేబీస్ ఉండడము,
ప్రీ టర్మ్గానే లీక్ అనేది జరగడము ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు సిజేరియన్ సెక్షన్ రికమెండ్ చేస్తారు. కొంతమంది కపుల్స్ మా దగ్గరకు వచ్చి కంపల్సరీ నాకు ట్విన్ బేబీస్ అంటే కమల పిల్లలే కావాలి మేడం, ఏం చేస్తే నాకు కమల పిల్లలు పుడతారు అని అడుగుతూ ఉంటారనమాట. కమల పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంది, కానీ 100% కమల పిల్లలే పుడతారు అనేది గ్యారంటీ ఎక్కడ ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ ఇవ్వరు. సో కమల పిల్లలు అసలు పుట్టే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే, నార్మల్గా కొంతమంది న్యాచురల్గా అయితే ఎవ్రీ మంత్ మనకు ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. వెరీ వెరీ రేర్గా 2 eggs రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఓవులేషన్ ఇండక్షన్ ట్యాబ్లెట్స్, ఈ లెట్రోజాల్ ట్యాబ్లెట్స్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఒక్కొక్కసారి ఒక ఫాలికల్ పెరిగే బదులు 2 follicles పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో 2 follicles ఒకేసారి రిలీజ్ అయినప్పుడు హస్బెండ్ స్పర్మ్ వెళ్ళి 2 folliclesలోకి ఫర్టిలైజ్ అయితే మనకి ట్విన్స్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి, కానీ అది 100% కాదు. సో 2 ఫర్టిలైజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఒకటి ఇంప్లాంట్ అవ్వచ్చు, లేదు అంటే 2 ఇంప్లాంట్ అవ్వచ్చు. సో 2 ఇంప్లాంట్ అయితే ట్విన్స్ వస్తారు. ఈ లెట్రోస్ ట్యాబ్లెట్స్ కాకుండా గొనెడోట్రోఫిన్స్ కూడా ఇంజెక్షన్స్ తీసుకుంటారు కొంతమంది ఓవులేషన్ ఇండక్షన్కి, లేదు అంటే IUIకి అట్లా. అలాంటప్పుడు కూడా ఒక్కోసారి 3-4 follicles. సో ఇట్లా 3-4 follicles గ్రో అయ్యి అలాంటప్పుడు మనకి న్యాచురల్గా ట్రై చేసినా లేదు అంటే IUI ట్రై చేసినప్పుడు ఛాన్సెస్ ఒక్కోసారి ట్రిప్లెట్స్, క్వాడ్రిప్లెట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి.